రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ నుంచి మరో 4 రోజులు పొడి ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో 39 డిగ్రీల వరకు నమోదవుతాయన్నారు గరిష్ట ఉష్ణోగ్రతలు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలుల ప్రభావం ఉండడంతో ఉత్తర పశ్చిమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈశాన్య రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు కదులుతుండటంతో దక్షిణ రాష్ట్రాలపై రుతుపవనాల ప్రభావం తగ్గిందంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణకి 15 రోజుల ముందు ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా విస్తరించినా కూడా మళ్ళీ తిరిగి తెలంగాణలో ఎండల తీవ్రత కనిపిస్తూ ఉంది. మరి ఇంకెన్ని రోజులు ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా లేవో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈసారి గత 15 రోజుల ముందుగానే మనకు నైరుతి రుతుపవనాలు వచ్చినప్పటికీ కూడా ఆ టైంలో వర్షాలు కనిపించాయి. ఎందుకు ప్రజెంట్ ఈ బ్రేక్ అనేది కొనసాగుతూ ఉంది? చూసుకున్నట్లయితే ఈసారి ముందస్తుగానే మన నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రాన్ని తాకి తర్వాత ముందస్తుగానే విస్తరించడం కూడా జరిగింది. సో విస్తరించిన సమయంలో మనకి విస్తారంగా వర్షాలు కూడా కురిసిన గణాంకాలు నమోదైనవి కూడా చూడవచ్చు. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఋతుపవనాలు అనేవి నైరుతి ఋతుపవనాలు అనేవి ఒక విధంగా మందకోడిగా కదలడం వల్ల, అలాగే చూసుకున్నట్లయితే ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో ఇవి చురుగ్గా కదలడం వల్ల దక్షిణ రాష్ట్రాల్లో మాత్రం కొంచెం పొడిబారినటువంటి వాతావరణం, అక్కడక్కడ తేలికపాటి వర్షం అనేది నమోదవడం కూడా చూడొచ్చు. సో ఇదే వెదర్ అనేది ఇంకెన్ని రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఈ మధ్యకాలంలో కాస్త ఎండ తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత తీవ్రత కనుక చూసుకున్నట్లయితే ఇటు దక్షిణ తెలంగాణ భాగం అంతా కూడా మనకి ఎండ తీవ్రత పెరిగిందనే చెప్పొచ్చు. ఇటు ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఈవెన్ వరకు కూడా సుమారు 38 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇటు ఉత్తర ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా సుమారు 37.6 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. మిగిలిన జిల్లాల్లో సుమారు 34 నుంచి 35 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఇదే వెదర్ అనేది ఇంకెన్ని రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఇంకెన్ని రోజుల పాటు ఇట్లాంటి ఎండలు అనేవి మనకు కనిపించే సిచ్యువేషన్స్ ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పొడిబారినటువంటి వాతావరణం అనేది నెలకొల్పబడింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు కానీ వాయువ్య దిశ గాలులు వీస్తున్నప్పటికీ కూడా మనకి గాల్లో ఉన్నటువంటి తేమ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మనకి తేలికపాటి వర్షాలకి పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా భారీ వర్షాలు పడే అవకాశం అయితే ప్రస్తుతం లేదు. సో ఇట్లాంటి వాతావరణం అనేది రానున్న 4 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే అండి. సో ఈ మధ్య కాలంలో వర్షాలు కావచ్చు, దాంతోపాటు ఈ ఈదురుగాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? వీచే అవకాశం ఏమైనా ఉందా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా ఈదురుగాల ప్రభావం అనేది ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు తర్వాత పశ్చిమ తెలంగాణ జిల్లాలకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రానున్న 2 రోజులు కూడా ఈదురుగాల ప్రభావం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే అండి. సో వర్షాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఏ జిల్లాలకైనా అలర్ట్స్ ఇవ్వడం జరిగిందా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్రం అంతటా కూడా కొంచెం పొడిబారిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ పశ్చిమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ అంతా కూడా కొంచెం పొడిబారిన వాతావరణం ఉండి ఇటు పశ్చిమ అలాగే మధ్యస్థ జిల్లాల్లో కొంచెం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే. సో ప్రజెంట్ ఇటు బంగాళాఖాతం కావచ్చు, అరేబియన్ సముద్రంలో ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ ఏమైనా కొనసాగుతున్నాయా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ ఎత్తులో ప్రస్తుతం ఇది కొనసాగుతూ ఉంది. సో దీనివల్ల మనకి రేపు ఎక్కడన్నా తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే రేపు కొంచెం పడే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. సో ఈ మధ్య కాలంలో ఈ వర్షాలు తగ్గినప్పటి నుంచి కాస్త ఎండ తీవ్రతతో పాటు ఎక్కువగా ఉక్కపోత వాతావరణం కనిపిస్తూ ఉంది. సో ఈ ఉక్కపోత వాతావరణం గల కారణాలు ఏంటి? ఇంకెన్ని రోజులతో పాటు ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది ఉక్కపోత? ఒక విధంగా చెప్పాలంటే గాల్లో తేమ శాతం తగ్గిందనే చెప్పొచ్చు. ఒక విధంగా ఈ యొక్క తేమ శాతం ఎప్పుడైతే తగ్గుతుందో ఒక విధంగా ఉక్కపోత వాతావరణంతో పాటు ఎండ తీవ్రత కూడా 1 డిగ్రీ పెరిగిందనే చెప్పొచ్చు.
చెప్పవచ్చు. సో సాధారణ స్థాయిలోనే ప్రస్తుతం ఎండ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా 1 డిగ్రీ ఎండ తీవ్రత అనేది సుమారు పెరిగిందనే చెప్పొచ్చు. ఓకే అండి. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మళ్ళీ ఎప్పుడు తెలంగాణలో నైరుతి ఋతుపవనాల వర్షాలు అనేవి మనకు కనిపించే అవకాశం ఉంది. సో ఎట్లా ఉండనుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రం అంతటా కూడా విస్తరించిన తర్వాత ఇటు ఉత్తర ఆదిలాబాద్ జిల్లాల వరకు కూడా వ్యాపించిన తర్వాత ఇవి ప్రస్తుతం ఈ ఈశాన్య రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతూ ఉన్నాయి. సో రానున్న 4 రోజుల తర్వాత ఇవి మరింత పురోగతి చెంది మరింత ఉత్తరం వైపు కదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే అండి. సో ప్రజెంట్ ఇటు రైతులకు సంబంధించి కావచ్చు ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు? ఎందుకంటే చాలా మంది ఖరీఫ్ సీజన్కి సంబంధించి కూడా పంటలు అనేవి మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్ సర్వసాధారణంగా జూన్, జూలై, ఆగస్ట్ అనగానే ఇవి ఒక విధంగా రైతులు వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది అనేసి ఖరీఫ్ సీజన్ సాగుకి అనుకూలంగా వాతావరణం అనేది ఉంటుందనేసి వాళ్ళు ఖరీఫ్ సీజన్కి సిద్ధపడుతూ ఉంటారు. సో ఈ 4 రోజులు కూడా భూమిని దున్నుకోవడం కానీ భూమి సాగు చేసుకోవడం కానీ చేయొచ్చు. తర్వాత నుంచి మనకి వర్షాలు క్రమేపీ పడ్డం ఉన్నప్పుడు మాత్రం విత్తనాలు జల్లొచ్చు. ఓకే అండి. సో ఎప్పుడు మళ్ళీ తిరిగి వర్షాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ విస్తారంగా వర్షాలు కావచ్చు, భారీ అతి భారీ వర్షాలు అనేవి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా పొడిబారినటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ స్థానికంగా ఏర్పడే వాతావరణ పరిస్థితుల వల్ల మనకి తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉన్నప్పటికీ కూడా భారీ వర్షాలకి ఎక్కడ ఛాన్స్ అనేది ప్రస్తుతం లేదు. 4 రోజుల తర్వాత మరి ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు ఊపందుకొని యథావిధిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూస్తూ ఉండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 4 రోజుల పాటు కూడా కాస్త ఎండ తీవ్రత కనిపించడంతో పాటు అక్కడక్కడ ఉక్కపోత వాతావరణం ఉంటూనే సాయంత్రం సమయంలో చిరుజల్లుతో కూడిన వర్షపాతం అయితే అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. తిరిగి జూలై 15 తర్వాత మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో రైతులు కావచ్చు, ఖరీఫ్ సీజన్కి కావచ్చు, కొత్త పంటలు వేసే వాళ్ళు అయితే ఒక 4 రోజులు ఆగాలని చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కాస్త ఎండ తీవ్రత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.